మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటుకోళ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అయితే విద్యావంతులైన చంద్రశేఖర్, సుజాత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. సేంద్రియ విధానంలో స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి గుడ్ల ఉత్పత్తిని చేపడుతున్నారు. లాభాల బాటలో పయనిస్తున్నారు. నాటుకోడి గుడ్ల ఉత్పత్తితో లాభాల బాటలో పయనిస్తున్న వనపర్తి జిల్లా దంపతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఈ ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికి నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా అంటే అది గుడ్డు మాత్రమే. పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తు గుడ్డును అమితంగా ఆస్వాదిస్తోంది. అందులోనూ నాటుకోడి గుడ్డు రుచే వేరు. కానీ నాటుకోడి గుడ్లు చాలా అరుదుగా ఎక్కడో ఒక్కచోట అమ్మినా వాటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. అయినా నాటుకోడి గుడ్డు కోసం పరుగులు తీస్తూ ఉంటారు గుడ్డు ప్రియులు. ఈ డిమాండ్ను గుర్తించి వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు నాటుకోడి గుడ్ల ఉత్పత్తిని చేపట్టారు. విజయ పదంలో ముందుకెళ్తున్నారు. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకు వెళ్తే ఏ రంగంలో అయినా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. వనపర్తి జిల్లా జగత్పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, ఆయన భార్య సుజాత ఫార్మసీ చదివారు. అయినప్పటికీ వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఎకరం విస్తీర్ణంలో 5,000 కోళ్ల కెపాసిటీ కలిగిన షెడ్డును నిర్మించి ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటుకోళ్లను పెంచుతున్నారు. నాటుకోళ్లను అందరూ పెంచుతున్నారు. అందుకే నాటుకోళ్ల మాంసాన్ని కాకుండా గుడ్లను ఉత్పత్తి చేయాలన్న ఆలోచన వచ్చింది. అందరికీ పౌష్టికాహారాన్నిచ్చే కోళ్ల గుడ్లను అందిస్తున్నారు. ఒక్కరోజు వయసున్న 3,000 కోడి పిల్లలను 5 నెలల క్రితం తీసుకువచ్చి పెంపకాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఆ కోళ్లు గుడ్ల ఉత్పత్తిని అందిస్తున్నాయి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను నా భార్య ఇద్దరం ఫార్మసీ చదువుకున్నాము. మనము నాటుకోడి గుడ్లు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది మాకు. ఆ ఆలోచన వచ్చినందుకు మేము ఇప్పుడు జనాలలో ఇప్పుడు నాటుకోడి గుడ్లు తినాలన్న ఆలోచన జనాలకు చాలా వస్తూ ఉంది. కాకపోతే అవి దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. సో మనం ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేసి మేము ఇక్కడ నాటుకోడి గుడ్లు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసామండి. మేము 3,000 కోళ్ళతో స్టార్ట్ చేసాము. చిన్నప్పుడు అవి వన్ డే ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చాము మేము. అవి తీసుకొచ్చి మేము స్టార్ట్ చేసాము. అవి 4.5 నెలలకు మాకు, సో 4.5 నెలలు అంటే 22 వీక్స్కి మాకు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది మాకు. ఇప్పుడు ఎగ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము 3,000కు ఇప్పుడు మా దగ్గర వచ్చేసి 1,500 ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. వితిన్ 2 వీక్స్ లోపల మాకు ఇంకా 2,500 వస్తుందని అంటున్నారు. అది స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మాకు. ఇప్పుడు మా బాయిలర్ కోళ్ళు అంటే దాంట్లో స్టిరాయిడ్స్ వేస్తారు, మామూలుగా కెమికల్తో కూడిన ఇవి వస్తాయండి అవి. కాకపోతే ఇది ఏంటంటే మనం న్యాచురల్గా ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ న్యాచురల్గా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా అంటే మనం వాటికి గడ్డి, పిల్లి పెసర, పుంటి కూర అలాంటివి వేసి మనం వాటిని పెంచుతున్నాం కాబట్టి మనకు న్యాచురల్గా స్టిరాయిడ్స్ లేకుండా మనకు ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది అనమాట. బాయిలర్ కోళ్ళు అంటే మామూలుగా ఇది దాంట్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందండి. ఇవి వచ్చేసి మనకు అవి వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. మనకు దీంట్లో లాస్ వచ్చే పరిస్థితులు కూడా చాలా తక్కువ ఉంటాయి. బాయిలర్ కోళ్ళు నాటుకోళ్లకు తేడా ఏంటంటే, బాయిలర్ కోళ్ళు ఏమో వాటి అవి ఏదో ఒక స్టిరాయిడ్ కానీ ఏదైనా ఇస్తే కానీ అవి ప్రొడక్షన్ గుడ్డు పెట్టే పరిస్థితి ఉండదు. మనకి నాటుకోళ్ళు ఏమో స్వతహాగా వాటంతకు అవే గుడ్లు పెడతా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వీటిది. బాయిలర్ కోళ్ళకు వచ్చేసి మనము కేజెస్ వాటి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. వీటికేమో మామూలుగా ఇవి కింద షెడ్లో మామూలుగా వదిలేసినా కూడా స్వతహాగా అవి న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి. కింద కూడా అంత
వాటికి తీసుకోవాల్సినంత కేర్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. గుడ్లు కూడా ఇవి గట్టిగా ఉంటాయి, మామూలుగా పెట్టినా కూడా ఎక్కడ అవి డ్యామేజ్ అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది వీటిలో అసలు పగలడం అనేది చాలా తక్కువ, ఇది గుడ్డు పగలడం అనేది. 3000 కోళ్లకు గాను 1500 కోడిగుడ్ల ఉత్పత్తి లభిస్తోంది. మరో 1000 కోడిగుడ్ల ఉత్పత్తి తర్వాత దశలో వచ్చే అవకాశం ఉందని చంద్రశేఖర్ చెప్తున్నారు. ఉదయం లేవగానే వాటికి నీళ్లు ఉన్నాయా లేవా చూసుకోవడం ఒకటి. దాంట్లోకి మేము ఉదయమే దానా వేస్తామండి. ఉదయం 6:30-7 మధ్యలో దానా వేసేస్తాము. దానాలోకి మేము మక్కలు, నూకలు, తౌడు మాత్రమే వాడుకుంటూ ఈ గడ్డి, పుంటికూర, పిల్లి పెసర మరియు బంతి ఆకులు, ఇవి బంతి ఆకులు వేయడం వల్ల లోపల నీలం అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది, అది చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. సో అందువల్ల మేము బంతి ఆకు అనేది దానికి వేస్తూ ఉంటాము. ఈ ఆకులు అన్నీ తీసి మిషన్లో కట్ చేస్తామండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మక్కలతో పాటు కలిపి వాటికి ఉదయం సాయంత్రం 2 పూటల ఆకులు ఇస్తాము. మామూలుగా ఎప్పుడు కూడా ఫీడ్ ఉండేటట్టుగా మక్కలు, జొన్నలు, తౌడు, ఇంకా రాగులు కూడా ఇస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. వీటి వల్ల గుడ్డు అనేది గట్టిగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది అని చెప్పేసి. అవి అన్ని పోషక విలువలు కావాలి కాబట్టి, ప్రతిదానికి కూడా పోషక విలువలు అనేది అవసరం కాబట్టి మేము అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు రాగులు ఇవ్వాలి, జొన్నలు, తౌడు, నూకలు ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి బయటికి కూడా మేము వదులుతూ ఉంటామండి. అప్పుడప్పుడు రోజుకు 1 గంట సేపు బయట వదులుతూ ఉంటాము. బయట వదలడం వల్ల వాటికి చాలా హ్యాపీగా ఉంటాయి. అవి చిన్నగా ఉన్నప్పుడు నుంచి బయట తిప్పడం వల్ల, రోజుకు 1 గంట సేపు బయట తిప్పడం వల్ల అవి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాయండి. న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాటికి రెసిస్టెన్స్ అనేది బాగా ఉంటుంది. అవి ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అది. చాలా మంది రుచిగా ఉండే ఆహారంలో పోషకాలు ఉండవని, పోషకాలుండే ఆహారానికి రుచి పచి ఉండవని భావిస్తూ ఉంటారు. కానీ రుచిని, ఆరోగ్యాన్ని రెంటిని రంగరించి మనకందించే సహజ ఆహారం గుడ్డు. అందులోనూ నాటుకోడి గుడ్డు రుచే వేరు. అందుకే ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ విధానంలో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. సమాజానికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు ఈ రైతు. ఇప్పుడు అందరూ సేంద్రియ ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నారు. అందుకే పంటల సాగులోనే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ సేంద్రియ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. అదే రీతిలో ఇప్పుడు పౌల్ట్రీలో సేంద్రియ గుడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పూర్తి సేంద్రియ విధానంలో నాటుకోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు చంద్రశేఖర్ దంపతులు. నా పేరు సుజాత శేఖర్. బేసికల్గా నా భర్త, నేను ఫార్మసిస్టు, మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఆర్గానిక్కే ఫుడ్స్ అవే వాడుకుంటున్నారు కాబట్టి ఆర్గానిక్ అన్ని ఇంట్లో పెంచుకోవడము. సిటీలలో అయితే మేడల పైన దానిపైన పెంచుకొని కూరగాయలు కానీ అవి కానీ తింటున్నారు. కానీ నాటుకోళ్ళు, ఆ ఎగ్స్ గురించి ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు. బాయిలర్ కోళ్ళు ఆ ఎగ్సే తింటున్నారు. ఈ నాటుకోడి గుడ్డు అంటే ఆర్గానిక్కే. మొత్తము మేము ఇక్కడ ఆకుకూరలు, పాలకూర, తోటకూర అవన్నీ వేసి గుడ్లు ప్రొడక్షన్ చేస్తున్నాము. ఇవి హెల్త్కు సంబంధించి మంచివి. ప్రెగ్నెంట్స్ వాళ్ళకి కానీ, చిల్డ్రన్ వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్ మెయిన్. ఇంకా కొలెస్ట్రాల్ కూడా తక్కువనే ఉంటుంది దీంట్లో. చిన్న దశలో ఉన్నప్పుడు దానిని బయట తిప్పడం వల్ల అవి హెల్తీగా ఉంటాయి. కొంచెం ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తాయి, న్యాచురల్గా ఉంటుంది. కొంచెం పెద్దగా అయిన తర్వాత దాంట్లో షెడ్లో పెట్టేసి న్యాచురల్ అంటే ఆకుకూరలు అవి ఇచ్చి దాంట్లో పెంచడం జరుగుతుంది. ఇప్పుడున్న కాలంలో జాబ్స్ అవి దానికంటే చాలా కష్టం ఉంది. ఇటువంటి చిన్న ఉపాధి అట్లా మనం సొంతంగా పెట్టుకుంటే మనకు కొంచెం ఉపాధి ఉంటుంది. ప్రజలకు కూడా మంచి ఆరోగ్యంగా మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. బాయిలర్ గుడ్లు ప్రమాదకర రసాయనాల మిశ్రమం అయిపోయాయి. ఇందుకు కారణం వాటికి వేసే దానా మొత్తం రసాయనాలతో కూడిందే కావటం.
ఇలాంటి గుడ్లు తింటే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కోళ్లకు పూర్తి ఆరోగ్యకరమైన ప్రకృతి విధానంలో పండిన దానాను అందిస్తున్నారు చంద్రశేఖర్. మొక్కజొన్న, రాగుల దానాతో పాటు తాము అదనంగా ఆకుకూరలను కోళ్లకు అందిస్తున్నామని అంటున్నారు ఈ రైతు. అందులో అదనంగా పుంటికూర, పిల్లి పెసర, తోటకూరతో పాటు నీలం మరింత బలంగా ఉండేందుకు బంతిపూల ఆకులను కూడా కోళ్లకు అందిస్తున్నారు. వర్షాకాలం వచ్చేసరికి మామూలుగా నార్మల్గానే ఉంటాయండి. వాటికి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. అవి కామన్గానే నాటుకోళ్ళు కాబట్టి దాంట్లోకి రెసిస్టెన్స్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు దాని గురించి. వర్షాకాలం ప్రత్యేకంగా మాత్రము ఎండాకాలం మాత్రమే అవి కొంచెం ఇబ్బంది పడతాయి. ఎండ వేడికి తట్టుకోలేక ప్రత్యేకంగా మా దగ్గర 44-45 డిగ్రీలు వస్తుంది కాబట్టి ఆ టైంలో అవి కొంచెం ఇబ్బంది పడతాయి. కాబట్టి మేము మధ్యాహ్నం పూట ఫాగర్స్ అరేంజ్ చేసుకున్నామండి. మేము ఫాగర్స్ వేయడం వల్ల మధ్యాహ్నం ఒక గంట సేపు ఫాగర్లు వేయడం వల్ల అవి చాలా చల్లగా ఉండి ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇప్పుడు మాకైతే సమ్మర్లో కూడా ఏమి ఇబ్బందిగా లేదు వాటికి. షెడ్డు పెట్టడానికి మామూలుగా ఒక ఎకరం పొలం అయితే ఎకరం విస్తీర్ణంలో మనకు షెడ్డు పెట్టడానికి ఒక 5,000 కెపాసిటీ మనం పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. 5,000 కెపాసిటీలో నేను షెడ్డు విస్తీర్ణం వచ్చేసి నేను 30-150 స్క్వేర్ ఫీట్ల సైజులో 5,000 కోళ్ళకు సరిపడా షెడ్డు నేను నిర్మాణం చేశాను. ఇప్పుడు షెడ్డు నిర్మాణం పోను మిగతా స్థలం లోపల నేను ఈ ఆకుకూరలు, కాయగూరలు ఇంకా ఇవి వేసుకొని ఇక్కడే నేను వాటికి ఫుడ్ అనేది నేను ఇక్కడే ప్రొడక్షన్ చేసుకొని వాటికి స్వతహాగా వేయడం వల్ల నాకు ఈ దానా ఖర్చు అనేది చాలా తక్కువగా వస్తుంది నాకు ఇప్పుడు. నాటుకోళ్ల కోసం ప్రత్యేకంగా తానే ఆకులను సాగు చేస్తున్నాడు. ఎకరం స్థలంలో 5,000 కోళ్ల షెడ్లతో పాటు వాటికి కావలసిన ఆకుకూరల్ని పెంచుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రకృతి సహజమైన పదార్థాలను తిని కోళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. అవి పెట్టే గుడ్లలో పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి. ఈ బాయిలర్ కోళ్ళు వచ్చేసి అవి ప్రతిరోజు దానికి డ్రగ్ కానీ మెడిసిన్ లేకుండా అది అసలు బతికే పరిస్థితే ఉండదు. కానీ నాటుకోళ్ళు అలా కాదండి. నాటుకోళ్లకు రోగాలు అనేది అసలు రాదు. అది షెడ్లో మామూలుగా శుభ్రంగా ఉంచుకోవాలి. మామూలుగా శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి తప్ప పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వీటికి పొట్టు వేసుకుంటాము మేము మామూలుగా మెత్తగా ఉండడానికి. గుడ్డు కూడా సేఫ్గా ఉండడానికి పొట్టు వేస్తాము కింద. అది 2 నెలలకు ఒకసారి మాత్రమే మార్చేస్తాము. బాయిలర్ గుడ్లు అనగానే ఇప్పుడు అవి దాంట్లోకి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లోకి కేజెస్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కేజెస్కి చాలా ఖర్చు వస్తుంది. కానీ ఈ నాటుకోళ్ళు అనేసరికి అవి మామూలుగానే పొట్టు అనేది చాలా గట్టిగా ఉంటుంది. అది గుడ్డు పెట్టేటప్పుడు కూడా దానికి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడికి వెళ్ళేసి గూళ్ళల్లో మేము గూళ్ళు ప్రొవైడ్ చేసాము దానికి. ఆ గూడు లోపలికి పోయి దాన్ని ఎక్కడైతే మెత్తగా ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అది పెట్టుకుంటుంది. మామూలుగా కూడా బయట ఎక్కడైనా పెట్టినా కూడా అది గుడ్డు పగిలే పరిస్థితి రాదు. నాటుకోళ్ల పెంపకం ఎంతో సులువు, అయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఈ రైతు. చిన్నప్పటి నుంచి వాటికి సమయానికి దానా అందించాలి అంటున్నారు. షెడ్డులోనూ సీజన్ల వారీగా జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో కోళ్లను పెంచాలని సూచిస్తున్నారు. నాటుకోళ్లలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి పెద్దగా రోగాలేమీ రావు. కాబట్టి వీటికి బ్రాయిలర్ కోళ్లలాగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. గుడ్డుపై పొట్టు కూడా గట్టిగా ఉండటం వల్ల పెద్దగా నష్టమే ఉండదు. కేవలం ఆరోగ్యకరమైన వాతావరణంలో వీటిని పెంచగలిగితే చాలు, రైతుకు మంచి ఉత్పత్తిని అందిస్తుంది. ఈ నాటుకోడి గుడ్లు అనేది మార్కెటింగ్ కూడా చాలా ఈజీగానే అవుతుంది. మాకు ఇప్పుడు ఈజీగానే అవుతుంది. కానీ మాకు ఇప్పుడు వచ్చే ప్రొడక్షన్ వచ్చేసి 1,500 ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు 1,500 ప్రొడక్షన్ మాకు వనపర్తి టౌన్లోనే మాకు ప్రొడక్షన్ సరిపోతూ ఉంది. కానీ ఇంకా మా దగ్గర ఇప్పుడు రాను ఇంకా ప్రొడక్షన్ పెరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పెరిగే ప్రొడక్షన్కి మేము తగ్గట్టుగా హైదరాబాదు అక్కడ పంపించడానికి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మేము మాకు 3,000 చిక్స్కి వచ్చేసి 2,50,000 రూపాయలు మాకు పెట్టుబడి అయింది అప్పట్లో 4.5 నెలల కింద. ఇప్పుడు వచ్చేసి మాకు ఈ 4.5 నెలలకు వచ్చేసి దాదాపు 5 నుంచి 6 లక్షల దాకా మాకు ఇప్పుడు దాన ఖర్చు కానీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ అన్నీ కలిపి మాకు 5 నుంచి 6 లక్షల దాకా వచ్చింది. 1,500 ప్రొడక్షన్ వస్తుందండి మాకు ఇప్పుడు. 1,500 అంటే రోజుకు 9,000 రూపాయల లెక్కన నెలకు వచ్చేసి 2,70,000 రూపాయలు మాకు
ప్రాఫిట్ వస్తుంది. మాకు వచ్చే ఖర్చు మాత్రము 70 నుంచి 80 వేల వరకే వస్తుంది మాకు ఇప్పుడు ఖర్చు. ఆ లెక్కను చూసుకుంటే మాకు నెలకు వచ్చేసి 2 లక్షల రూపాయలు మిగులుతూ ఉంది. మాకు ఇంకా ప్రొడక్షను ఇంకా పెరుగుతుంది కాబట్టి మాకు 3000 చిక్స్ ఉన్నాయి కాబట్టి 3000 చిక్స్ మాకు దాదాపు ఒక 2-3 వారాల లోపల మాకు 90% ప్రొడక్షన్ వస్తుంది. మాకు ఇప్పుడు అది 90% ప్రొడక్షన్ వచ్చినప్పుడు 2700 అట్లా ప్రొడక్షన్ వస్తే ఆ లెక్క ప్రకారం మాకు ఇంకా ఒక 1,50,000-2 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మాకు ఇప్పుడు. ఇంకా రోజు ఉదయం లేవగానే వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సాయంత్రం వేళలో పోషక విలువలతో కూడిన దానాను అందించాలి. ఇలా చేయటం వల్ల కోళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయంటున్నారు రైతు. మేము న్యాచురల్గా ఇచ్చే ఫీడ్లో ఇది పుంటికూర అంటే గోంగూర అంటారు. ఇది దీంతో పాటుగా మేము పిల్లి పెసర అవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. అయితే వీటి నుంచి మనకు గుడ్డు గట్టిగా రావడమే కాక ఆరోగ్యంగా వస్తుంది గుడ్డు. మాకు ఈ కోడి గుడ్డు రోజుకు ఒక గుడ్డు చొప్పున 8 నుంచి 10 నెలల వరకు ఒక్కొక్క కోడి మనకు గుడ్లు పెడుతుంది. 8 నుంచి 10 నెలల వరకు అంటే నియర్లీ 240 నుంచి 300 గుడ్లు వస్తాయి ఒక్క కోడి నుంచి. మనకు 300 గుడ్లు అంటే 8 రూపాయలు ఒక గుడ్డు వేసుకున్నా కూడా 24,000 రూపాయలు మనకు ఒక్క కోడి నుంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నమాట. షెడ్ నిర్మాణం కోసము మనకు గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు సబ్సిడీలు ఇస్తూ ఉందండి. ఇది గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి 30 నుంచి 40% వరకు మనకు సబ్సిడీలు ఇస్తూ ఉంది. నిరుద్యోగులు ఉపయోగించుకోవడం వల్ల ఒక ఉపాధి కలుగుతుంది దీని నుంచి. గుడ్లు పెట్టేందుకు కోళ్లు చీకటి ప్రదేశాన్ని చూసుకుంటాయి. ఇందుకోసం టైర్లను ఒకదానిపై ఒకటి పేర్చి తయారు చేసిన వాటిలోకి వాటంతటవే వెళ్లి గుడ్లు పెడతాయి. ఈ రబ్బర్తో కూడిన టైర్ వల్ల గుడ్లు సేఫ్గా ఉంటాయంటున్నాడు రైతు. గుడ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. గుడ్లు సేఫ్గా ఉండడం కోసం 2 టైర్లు వేస్తాము. టైర్లు వేసి ఆ టైర్లు ఒకదాని మీద ఒకటి పెడతాము. మేము ఒకదాని మీద ఒకటి పెట్టేసి అవి ఎక్కువైనప్పుడు గుడ్లు పగలకుండా ఉండడం కోసము ఆ కింద ఉన్న గుడ్లను తీసి టైర్ల మధ్యలో పేర్చి పెట్టుకుంటాము. పేర్చి పెట్టుకొని అవి ఒక్కొక్కసారి ఏమైందంటే ఎక్కువ గుడ్లు ఉన్నప్పుడు పగలకుండా ఉంటాయి కాబట్టి పగలకుండా ఉండడం కోసం అట్లా పేరుస్తాము మేము. ఒక్కోసారి కోడి ఏం చేస్తా అంటే అది పేర్చడానికి కారణం ఏంటంటే అది చీకటిగా ఉన్న ప్రదేశంలో పోయి గుడ్డు పెట్టడానికి ఇష్టపడుతుంది కాబట్టి మేము అలాంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఒక్కోసారి గుడ్లు టైర్లలో ఎందుకు పెడతామంటే మేము అది పైనుంచి ఎగిరినప్పుడు కింద ఒకటేసారి గుడ్డు మీద ఎగిరితే గుడ్డు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు తీసి మేము టైర్ల మధ్యలో పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు దాన్ని ఒకసారిగా తీసి భద్రపరుచుకుంటాము. వర్షాకాలం, చలికాలంలో సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ ఎండాకాలంలో మాత్రం వేడి తాకకుండా చాలా జాగ్రత్తగా కోళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వేడి నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ఫాగర్లను అమర్చి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో కోడి 8 నుంచి 10 నెలల వరకు గుడ్లు పెడతాయి. ఒక్కో కోడిపై 300 గుడ్ల ఉత్పత్తి లభిస్తుంది. అంటే ఒక్క కోడితో 24,000 రూపాయల ఆదాయం పొందుతున్నాడు చంద్రశేఖర్. రోజుకు 9,000 రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం యువతకు ఇదొక మంచి ఉపాధి అవకాశమని, దీనికి ప్రభుత్వం కూడా సబ్సిడీని ఇస్తుందని చెప్తున్నారు. ఒకరోజు పిల్లగా ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాయండి ఇవి. అప్పుడు వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఫీడ్ తీసుకుంటాయి, కొన్ని ఫీడ్ తీసుకోవు. వాటిని అన్నీ గుర్తించుకొని దానికి సపరేట్గా చేసుకుంటూ ఎప్పటికప్పుడు కేర్ తీసుకోవాల్సి వస్తుంది. దానా విషయంలో కూడా ఏంటంటే సన్నగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దానా ఆకులు తీసుకున్నప్పుడు అవి చిన్నగా ఉన్నప్పుడు చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాదాపుగా మనం 20 రోజుల వరకు దానికి ఏ టైంలో హీట్ కావాలా అనేది చూసుకొని రాత్రిపూట మనము దానికి లైట్ అనేది అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అరేంజ్ చేసుకోవడం వల్ల వాటికి రాత్రిపూట చలిగా ఉన్న అటువంటి టైంలో దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండగలుగుతాయి. చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది పడతాయి కాబట్టి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలం లోపల ఇవి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా పెరిగే కోళ్ళకు అవి బయట తిరుగుతుంటాయి, చేస్తుంటాయి. కానీ ఎండాకాలంలో మా దగ్గర ఉండే వేడికి తట్టుకోవాలంటే వాటికి మేము ఫాగర్లు ఫిట్ చేసుకున్నాం కాబట్టి ఫాగర్లు ఏంటంటే చల్లగా వస్తుంది, ఫోమ్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఎండాకాలంలో మామూలుగా 1 నుంచి 4 గంటల వరకు మేము అవి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎంత జాగ్రత్త తీసుకుంటే మనకు అవి అంత కేర్ఫుల్గా ఉంటాయి. అవి ఏ పని చేసినా అందులో పూర్తి నిబద్ధతను చూపించాలి. అప్పుడే సత్ఫలితాలు మీ సొంతమవుతాయి. అదే చేసి చూపిస్తూ ఈ రైతు దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీటికి ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి నీళ్లు కానీ, ఫీడ్ కానీ
ఏ టైంకి అది గడ్డి కానీ ఇచ్చే టైంకు ఏ టైంకు అది ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. మనకు కూడా లాభాలు వస్తాయి. కానీ మనము ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా దీంట్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నాటుకోడి గుడ్డు అనేది దొరకడం కష్టమైన పరిస్థితులలో గుడ్డు చాలా మంచిది. ఇది ప్రత్యేకించి ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అవసరం కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ రోజు ఒక నాటుకోడి గుడ్డు తినడం వల్ల బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కడుపు లోపల. గవర్నమెంట్ కూడా ఇప్పుడు రోజుకు ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే ఒక స్లోగన్తో చాలా చోట్ల అవేర్నెస్ ఇస్తూ ఉంది. అయినా కూడా జనాలకి ఇప్పుడు ఇది దొరికే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇది ప్రొడక్షన్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నామని మేము అనుకుంటున్నాం. వ్యవసాయానికి భారీగా ఖర్చు పెట్టాలి, కలిసి రాకపోతే అప్పులు మిగులుతున్నాయి. పెద్దగా పెట్టుబడులు లేని, ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువగా ఉండే వ్యాపారం చేయాలనుకునేవారు నాటుకోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టాలంటున్నారు చంద్రశేఖర్. నిరుద్యోగులకు మంచి ఉపాధి మార్గమని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.